వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం జనరల్ సైన్స్లో భాగంగా భౌతిక శాస్త్రం అనే సబ్జెక్ట్లోని ధ్వని అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, ధ్వని తీవ్రతను కొలిచే ప్రమాణం ఏ డెసిబెల్. నెక్స్ట్ క్వశ్చన్, ధ్వని తీవ్రత దేనిపై ఆధారపడుతుంది? ఆన్సర్ డి, కంపన పరిమితి. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణ శ్వాస ధ్వని తీవ్రత. ఆన్సర్ సి, 10 డెసిబెల్. నెక్స్ట్ క్వశ్చన్, మానవుడి చెవి లోపలి భాగం. ఆన్సర్ డి, కోక్లియా. నెక్స్ట్ క్వశ్చన్, అసలు ధ్వనికి ప్రతిధ్వనికి మధ్య ఉండాల్సిన కనీస కాల వ్యవధి. ఆన్సర్ బి, 1/10 సెకండ్లు. అసలు ధ్వనికి ప్రతిధ్వనికి మధ్య ఉండాల్సిన కనీస కాల వ్యవధి ఎంతంటే 1/10 సెకండ్లు. నెక్స్ట్ క్వశ్చన్, సముద్రపు నీటిలో ధ్వని వేగం 25 డిగ్రీ సెల్సియస్ వద్ద. ఆన్సర్ సి, 1531 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ క్వశ్చన్, శూన్యంలో ధ్వని వేగం. ఆన్సర్ బి, 0. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతినాదం అంటే. ఆన్సర్ బి, 0 సెకండ్ల కంటే తక్కువ ప్రతిధ్వని. నెక్స్ట్ క్వశ్చన్, పరశ్రవ్య ధ్వనిని వినగలిగేది. ఆన్సర్ డి, ఖడ్గమృగం. నెక్స్ట్ క్వశ్చన్, అతి ధ్వనిని వినగలిగేవి. ఆన్సర్ డి, డాల్ఫిన్. నెక్స్ట్ క్వశ్చన్, ధ్వని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు. ఆన్సర్ బి, అకాస్టిక్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సెకండ్ కాలంలో ధ్వని తరంగం పూర్తి డోలనం చెందడానికి చేయడానికి పట్టే కాలం. ఆన్సర్ ఏ, ఆవర్తన కాలం. నెక్స్ట్ క్వశ్చన్, ధ్వని ప్రసారానికి అవసరమైన మాధ్యమం ఏ స్థితిలో ఉండాలి. ఆన్సర్ డి, పైవన్నీ ఘనస్థితి, ద్రవస్థితి, వాయుస్థితి. నెక్స్ట్ క్వశ్చన్, ధ్వని వేగాన్ని కొలిచే సాధనం. ఆన్సర్ డి, ఆడియోమీటర్. నెక్స్ట్ క్వశ్చన్, ధ్వని తరంగం పౌనఃపున్యం కొలవడానికి ప్రామాణిక యూనిట్. ఆన్సర్ సి, హెర్ట్జ్. ధ్వని తరంగం పౌనఃపున్యం కొలవడానికి ప్రామాణిక యూనిట్ హెర్ట్జ్. నెక్స్ట్ క్వశ్చన్, సింగిల్ ఫ్రీక్వెన్సీ ధ్వనిని ఏమని పిలుస్తారు. ఆన్సర్ బి, టోన్. నెక్స్ట్ క్వశ్చన్, గాలిలోని ధ్వని తరంగాలు ఏ విధంగా ఉంటాయి. ఆన్సర్ సి, రేఖాంశంగా. నెక్స్ట్ క్వశ్చన్, మానవుడు వినలేని ధ్వని శక్తి స్థాయి. ఆన్సర్ డి, 120 డెసిబెల్. నెక్స్ట్ క్వశ్చన్, బాంబు పేలినప్పుడు దానికి దగ్గరలోని ఇల్లు కూలిపోవడానికి కారణమైన ధ్వని ధర్మం. ఆన్సర్ బి, అనునాదం. నెక్స్ట్ క్వశ్చన్, తాను ప్రయాణించే మార్గంలో ఉన్న అడ్డంకులను గుర్తించడానికి గబ్బిలాలు వేటిని ఉత్పత్తి చేస్తాయి. ఆన్సర్ బి, అతిధ్వనులు. నెక్స్ట్ క్వశ్చన్,
ధ్వని వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే వస్తువుని ఏమంటారు? ఆన్సర్ ఏ సూపర్సోనిక్ వేగం. నెక్స్ట్ క్వశ్చన్. ఉష్ణోగ్రత పెరిగితే గాలిలో ధ్వని వేగంలో జరిగే మార్పు? ఆన్సర్ బి పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ పదార్థంలో ధ్వని వేగం అధికం? ఆన్సర్ సి ఘన పదార్థాలు. నెక్స్ట్ క్వశ్చన్. నీటిలో ధ్వని తరంగాలను కొలిచే సాధనం? ఆన్సర్ బి హైడ్రోఫోన్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రతిధ్వని కోసం ధ్వని జనకం అవరోధం మధ్య ఉండాల్సిన కనీస దూరం? ఆన్సర్ సి 17 మీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్. ధ్వని అనుభూతి మానవ మెదడులో ఎంత సమయం పాటు ఉంటుంది? ఆన్సర్ సి 0.1 సెకండ్. నెక్స్ట్ క్వశ్చన్. భూమి చుట్టూ తిరుగుతున్న కృత్రిమ ఉపగ్రహాలలో ధ్వని వేగం? ఆన్సర్ సి శూన్యం. నెక్స్ట్ క్వశ్చన్. అతి ధ్వనుల ఉపయోగాలకు సంబంధించి సరైనది? ఆన్సర్ డి పైవన్నీ లోహాలను కోయడం, ఈసీజీ, కంటిలో శుక్లాలు తొలగించడం. నెక్స్ట్ క్వశ్చన్. ధ్వని కాలుష్యం వల్ల కలిగే నష్టాలు? ధ్వని కాలుష్యం వల్ల కలిగే నష్టాలు? ఆన్సర్ డి పైవన్నీ నిద్రలేమి, రక్తపోటు, అల్సర్. లాస్ట్ క్వశ్చన్. సోనార్ను కనుగొన్న శాస్త్రవేత్త? ఆన్సర్ బి నిక్సన్. ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి వీటిని ఎవరు వదిలిపెట్టకండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి. అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్ లింక్లో షేర్ చేయడం జరుగుతుంది. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది పీడిఎఫ్ లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.